హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని కొంచెం సపోర్ట్ చేసేయండి గాయ్స్. నిన్ననైతే మనం డే 1 కలెక్షన్స్ వీడియో అయితే చేసాము, వార్ 2 వర్సెస్ కూలీ కంపారిజన్ చూసుకొని. ఇవాళ అయితే డే 2 కలెక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. నిన్నటికి ఇవాళకి కంపేర్ చేసుకుంటే నిన్ననైతే కూలీ డామినేషన్ గా ఉంది, వార్ 2 కొంచెం తగ్గిపోయింది. ఇవాళ కలెక్షన్స్ అయితే అంటే డే 2 కలెక్షన్స్ చూసుకుంటేనైతే మన కూలీ తగ్గిపోయింది, వార్ 2 అయితే కొంచెం డామినేట్ చేస్తుంది. మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ కూలీ ఉండడం వల్ల అందరూ కూలీ చూసి దాని తర్వాత నెక్స్ట్ డే 2లో వార్ 2 చూసారేమో, లేకపోతే మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఒకసారి అది కూడా ఏమైనా ట్రై ఇద్దాము, ఎట్లా ఉందో చూద్దాము అని అనుకుని ఏమైనా వార్ 2 ట్రై చేస్తున్నారేమో. డే 2 కలెక్షన్స్ ఇదైతే వార్ 2 వర్సెస్ కూలీ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడైతే మనము. ఇదైతే టోటల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ నెట్ గురించి మాట్లాడుకుందాం, నెట్ కలెక్షన్స్ ఎంత అయ్యాయి అనేసి. వార్ 2 అయితే మనకి నెట్ 80 CR అయ్యింది టోటల్ కలెక్షన్స్. దీంట్లో హిందీలో వచ్చేసి అయితే మనకి 44.5 CR, తెలుగులో అయితే 12.5 CR, తమిళ్లో అయితే 0.35 CR అయితే అయ్యింది. ఇంకా కర్ణాటక సైడ్, మలయాళం సైడ్ పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ ఏం చేయలేదు, పెద్దగా చెప్పుకోదగ్గ నంబర్ కూడా ఏమీ లేదు అక్కడ, కాబట్టి లైట్ వదిలేద్దాం అది. ఓవర్సీస్ లో అయితే మనకి 22 CR కలెక్ట్ అయ్యింది వార్ 2కి అయితే. ఇంకా కూలీ విషయానికి వచ్చేస్తే మనకి నెట్ అయితే 85 CR కలెక్ట్ అయింది, 85 CR కలెక్ట్ అయ్యింది. హిందీలో అయితే మనకి ఇందులో 6.3 CR కలెక్ట్ అయింది, తెలుగులో అయితే 13.5 CR అయ్యింది, తమిళ్లో అయితే 34.45 CR. ఎట్లయినా తమిళ్లో మనకి పెద్ద డిఫరెన్సే ఉంటుంది, తెలిసిన విషయమే, ఎందుకంటే సూపర్ స్టార్ రజనీ అక్కడ. ఓవర్సీస్ విషయానికి వచ్చేస్తే 25 CR కలెక్ట్ అయింది, కర్ణాటక మలయాళం కొంచెం తక్కువగానే ఉంది, 0.5 to 1 CR వరకు అయితే కలెక్ట్ అయింది డే 2లో. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ గురించి వచ్చేస్తే వార్ 2కి అయితే మనకి 168 crore వరకు అయితే అయ్యింది, అరౌండ్ 168. కూలీ అయితే 245 CR వరకు అయితే కలెక్ట్ అయింది వరల్డ్ వైడ్ గ్రాస్. ఇది డే 2 కలెక్షన్స్. ఇప్పుడు డే 2 ఆక్యుపెన్సీ విషయానికి వచ్చేస్తే మనకి అది చూద్దాం ఎట్లా ఉందో వార్ 2 వర్సెస్ కూలీకి. తెలుగులో చూసుకుంటే అయితే మనకు ఆక్యుపెన్సీ మార్నింగ్ షోకి అయితే వార్ 2కి 50% ఉంది, మ్యాట్నీకి 79%, ఫస్ట్ షోకి అయితే 77%, సెకండ్ షోకి అయితే 71%. హిందీలో అయితే మనకి మార్నింగ్ షోకి 27%, మ్యాట్నీకి అయితే 58%, ఫస్ట్ షోకి అయితే 64%, సెకండ్ షోకి అయితే 57% వార్ 2కి. తమిళ్లో చూసుకుంటేనైతే మనకి మార్నింగ్ షోకి 30%, మ్యాట్నీకి 71%, ఫస్ట్ షోకి అయితే 56%, సెకండ్ షోకి అయితే 60% అయింది వార్ 2కి. ఓవరాల్ గా చూసుకుంటే అయితే మనకి తెలుగులో వార్ 2కి అయితే 69% అయ్యింది, ఇది తెలుగులో. హిందీలో అయితే మనకి వార్ 2 52%, తమిళ్లో అయితే 54% అయితే కలెక్షన్స్ ఆక్యుపెన్సీ వచ్చింది. ఇంకా కూలీ విషయానికి వచ్చేస్తే మనకి ఆక్యుపెన్సీ తెలుగులో అయితే మనకి మార్నింగ్ షో 69%, మ్యాట్నీ 92, ఫస్ట్ షో 91, సెకండ్ షో 92, ఇది తెలుగులో రిపోర్ట్. హిందీ విషయానికి వచ్చేస్తే ఆక్యుపెన్సీ మార్నింగ్ షో 30%, మ్యాట్నీ అయితే 61%, ఫస్ట్ షోకి అయితే 68%, సెకండ్ షోకి అయితే 60%. హిందీలో కూడా డామినేట్ అదే ఉంది. తమిళ్ విషయానికి వచ్చేస్తే మనకి మార్నింగ్ షో 63%, మ్యాట్నీ వచ్చేసి 87%, ఫస్ట్ షో సెకండ్ షో కూడా 87% ఉంది. ఓవరాల్ విషయానికి వచ్చేస్తే మనకు ఆక్యుపెన్సీ కూలీ తెలుగులో అయితే 86%, హిందీలో అయితే కూలీ 55%, తమిళ్లో అయితే కూలీ 81% అయితే మనకు ఆక్యుపెన్సీ ఉంది. ఇది అయితే కలెక్షన్స్ అండ్ ఆక్యుపెన్సీ రిపోర్ట్. వార్ 2 బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకుందాము. ఇది తెలుగు మాత్రమే చెప్తున్నాను నేను, ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ పెద్దగా అంతగా చూడరు, మనకి అంత పట్టించుకోరు, కాబట్టి తెలుగు మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి నేను తెలుగు మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు. రాఘవంశీ గారు అయితే మనకు కొనుక్కున్నారు ఇక్కడ తెలుగులో, అదైతే అందరికీ తెలిసిన విషయమే. ఆయన అయితే 80 CR కి కొనుక్కున్నారు. ఇక్కడ మనకైతే ఇప్పటి వరకు డే 1 అండ్ డే 2లో చూసుకున్నట్టయితే 50% వరకు అయితే రికవరీ అయ్యింది, ఆల్మోస్ట్ 40 CR వరకు అయితే కలెక్ట్ చేసేసింది. ఇంకా 50% అయితే రికవరీ అవ్వాలి, అవుతుందనే అనుకుంటున్నాను నేను, ఎందుకనంటే ఇంకా సండే ఉంది, అంటే వినాయక చవితి వరకు మనకి పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు, కాబట్టి ఇవే కొంచెం అటు ఇటుగా ఆడుతూ ఉంటాయి అప్పటి వరకు, కాబట్టి ఆ 50% అయితే రికవరీ చేసేస్తుందని అనుకుంటున్నాను. లాస్ లో అయితే ఏమీ ఉండరు, బట్ బ్లాక్ బస్టర్ అని కూడా చెప్పలేము, పెట్టిన అమౌంట్ అయితే వచ్చేస్తాయి వీళ్ళకి. కూలీ బ్రేక్ ఈవెన్ గురించి మాట్లాడుకుంటే మనము తెలుగులో ఇదైతే మనకి దిల్ రాజు, ఏషియన్, సునీల్ అండ్ సురేష్ బాబు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. 53 CR కి అయితే కొనుక్కున్నారు వాళ్ళు. ఇప్పటి వరకు అయితే డే 1 డే 2లో 55% అయితే రికవరీ అయ్యింది, ఇంకా 45% అయితే రికవరీ అవ్వాల్సి ఉంది మనకి. కూలీ ఎట్లయినా అయిపోతుంది, నేనైతే అదే అనుకుంటున్నాను, ఎందుకనంటే ఇప్పుడు మొత్తం రెండింటి మీద చూసుకుంటే మనకి డామినేషన్ అయితే కూలీనే ఉంది, స్టోరీ పరంగా అయినా, యాక్షన్ పరంగా అయినా, యాక్టర్స్ పరంగా అయినా కూడా. కాస్టింగ్ కూడా గట్టిగానే పెట్టాడు కాబట్టి లోకేష్, అదైతే రికవరీ అయిపోతుందని అనుకుంటున్నాను. రజనీ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ చాలు అది రికవరీ చేసేయడానికి.
ఇదైతే ఒక 3-4 డేస్లో రికవరీ అయిపోతుంది కూలీ. వార్ 2 కూడా ఇంకో 1 వీక్లో అయిపోతుందని అనుకుంటున్నాను. ఇదైతే ఇవాళటి రిపోర్ట్. రేపు డే 3 కలెక్షన్స్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బీ ఎంగేజ్.